హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉసిరికాయ పప్పు ఎలా చేస్తామో చూద్దాం. ఉసిరికాయ అనేది బహుశా 90 కిడ్స్ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. ఓపెన్ ఏరియాలో బాగా పెరుగుతుంది ఇది. దీన్ని ఇంగ్లీష్లో టర్కీ బెర్రీ అని కూడా అంటారు. చూద్దాం ఎలా చేద్దాం అనేది. చూడండి, నేను బాగా తొడిమెలు తీసేసి క్లీన్ చేసేసి ఒక బౌల్లో వేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఇక్కడ రోల్ ఉంది కదా, చిన్న రోలు, సో అందులో కొన్ని వేసి ఇలా దంచాలి. ఇలా బాగా కచ్చాపచ్చాగా దంచినాక ఇలా చూడండి, ఇలా దంచాలి. ఇలా రోల్ లేదనుకోండి, సపోజ్ ఇలా ఉంటాయి కదా కాయలు, చాకు తీసుకొని ఇలా 4 సైడ్స్ కట్ చేసుకోవాలన్నమాట. హాఫ్ ఆఫ్ ద గింజను ఇలా 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇలా రోకలు ఉందంటే ఇంకా ఈజీ. ఇలా రోకలతో బాగా కచ్చపచ్చగా దంచుకునేసి వాటర్లో వేసేసి నీట్గా కడిగేయాలన్నమాట. సో ఇలా బాగా దంచేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి. యాక్చువల్గా ఇవి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. హెల్త్ బెనిఫిట్స్ అంతా దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది, ఇంకా చాలా షుగర్ వాళ్ళకి చాలా మంచిది. సో ఒకసారి బాగా ట్రై చేసి చూడండి. దీంట్లో చట్నీ కూడా చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను ఒకరోజు. ప్రస్తుతానికైతే పప్పు చేసి చూపిస్తాను, ఎలా ఉంటుందో ట్రై చేయండి. చూడండి, ఇలా పచ్చగా బాగా దంచుకున్న తర్వాత రన్నింగ్ వాటర్లో బాగా నీళ్ళు వేసి కడగాలి. ఆ సీడ్స్ అంతా పోయే వరకు కడగాలి. నేనైతే 4 టైమ్స్ రన్నింగ్ వాటర్లో కడిగినాను. ఇవి నల్లగా ఉంటుంది వాటర్ కడిగినాక. బాగా ఇలా కడిగేసినాక చూడండి ఎలా ఉందో, ఇలా వస్తుంది అన్నమాట. ఇలా ఉండేదాన్ని ఒక పేపర్ టవల్లో వేసుకుందాం, తడంతా పోయేలాగా. చూడండి, ఇలా ప్లేట్ పెట్టి కింద పేపర్ టవల్ వేసి ఇలా వేసేయడం. ఎందుకంటే ఇది తడంతా ఉంటుంది, ఆయిల్లో ఫ్రై చేయాల్సి ఉంటుంది కాబట్టి చిట్లకన్నా ఉంటుందని. పైన కూడా ఒక పేపర్ టవల్ తీసుకోండి. సో ఇలా ట్యాప్ చేయండి, ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ అంతా తీసేయండి. చూడండి, ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ అంతా తీసేసి మరీ డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ ట్యాప్ చేస్తే చాలు. వన్స్ ఇది అయిపోయినాక కడాయి పెట్టి అందులో కొంచెం నూనె వేయాలి. నూనె వేసాక స్టవ్ ఆన్ చేసుకోండి. కొద్దిగా లైట్గా వేడయ్యాక ఇక్కడ తీసి పెట్టుకున్నాం కదా, ఇందులో ఆయిల్లోకి వేసేసేయండి. వేసాక బాగా ఫ్రై చేయండి. ఇందులో ఉన్న ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ తీసేసినాం కాబట్టి పైకి చిట్లు కన్నా ఫేస్ కింద పడకుండా ఉంటాయి.
దీంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. కొద్దిగా మంట తగ్గించి బాగా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది ఫ్రై అయినప్పుడు బాగా కమ్మటి వాసన వస్తుందండి, తెలిసిపోతుంది ఫ్రై అవుతుంది అని. బాగా కలర్ వచ్చింది. నేనైతే 5 minutes ఫ్రై చేసినానండి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. తీసి పక్కన పెట్టేద్దాము. ఇంకా మనం పప్పుకు రెడీ చేసుకోవడమే. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు వాడుతున్నానండి, ఎందుకంటే సమ్మర్ కాబట్టి పచ్చిమిరపకాయ వేడి చేస్తుంది కాబట్టి నేను ఎండుమిరపకాయలు వాడుతాను. మీరు పచ్చిమిరపకాయలు వాడుకోవాలన్నా కానీ వాడుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 8 to 9 తీసుకున్నానండి. అండ్ కందిపప్పు మీ ఇష్టం, మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటా అన్నారు. నేనైతే ఇక్కడ 1.5 cup తీసుకున్నానండి. వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాక ఇది కూడా బాగా 2 times బాగా వాష్ చేసేసుకోండి. 2 times బాగా వాష్ చేసుకున్నాక ఇంకా సేమ్ ప్రొసీజర్ అండి. పప్పుకి మనం ఎలా రెడీ చేస్తామో అలా చేసుకోవాల్సిందే. కుక్కర్ పెట్టి అందులో కడిగిన కందిపప్పు, ఎండుమిరపకాయలు ఆప్షనల్ అండి. మీకు పచ్చిమిరపకాయ కావాలన్నా కానీ వేసుకోవచ్చు. ఏది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే అది వేసుకోవచ్చు. సో స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి ఇంకా 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుంటా వచ్చేసేది. ఫస్ట్ వచ్చేసి వాటర్ వేసేసుకున్నామండి. వాటర్ కూడా మీరు కన్సిస్టెన్సీ బట్టి వేసుకోవాలండి. కొందరికి గట్టిగా ఉండడం పప్పు ఇష్టం, కొందరికి కొంచెం వాటరీగా ఉండడం ఇష్టం. సో దాన్ని బట్టి ఎవరెవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు వేసుకోవడం. సో ఇప్పుడు ఆనియన్ వేసేసుకున్నాం. హాఫ్ ఆనియన్ అండి అది. ఒక 7 to 8 వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, ఒక 3 టమాటోస్ కట్ చేసేసి వేసేసుకుందాం. 3 టమాటోస్ వేసేసానండి. వేసిన తర్వాత ఇది ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఉసిరికాయలు, టర్కీ బెర్రీ వేసేసుకోండి. వేసుకున్నాక ఫ్లేమ్ హై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక కొద్దిగా పసుపు పొడి, ఒక స్పూన్ ధనియా పొడి, కొద్దిగా సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ అండి. ఒక 2 స్పూన్స్ పడుతుంది. కొద్దిగా జీలకర్ర పొడి వేస్తే కూడా టేస్ట్ బాగా వస్తుందండి. ప్రజెంట్ నా దగ్గర జీలకర్ర పొడి లేదు. నేను ఎప్పుడు హోమ్ మేడ్ చేసి పెట్టుకుంటాను. సో అయిపోయింది. లిడ్ క్లోజ్ చేసేయండి. మొత్తం అన్నీ వేసేసినాక విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేయడమే.
చూద్దాం ఇప్పుడు. 3 విజిల్స్ అయిపోయింది, ప్రెషర్ కూడా పోయింది. ఓపెన్ చేసి వావ్, చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీన్ని పప్పు గుత్తి తీసుకొని బాగా ఎనిపేయాలన్నమాట. ఎనిపేసి తాలింపు వేసుకోవడమే. ఇంకా ఎక్సెస్ వాటర్ తీసేసి ఇలా చూడండి, పప్పు రుద్దేసుకోవడమే. ఇంకా ఇట్లా పప్పు బాగా రుద్దుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని పప్పు గుత్తని కడిగేసేయండి. ఇప్పుడు సేమ్ అదే బాణలిం పెట్టి స్టవ్ వెలిగించుకొని తరువాత వేసుకున్నాం కొద్దిగా ఆయిల్, ఆయిల్ వేడయ్యాక కొద్దిగా సాసవులు, కొద్దిగా జీలకర్ర, కొంచెం బాగా వేగినాక ఎండుమిరపకాయలు, హాఫ్ ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, మీకు ఇష్టం ఉంటే మినుములు, బాగా ఫ్రై చేసేయండి. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ తీసినాం కదా, ఈ వాటర్ వేసేస్తుంది. ఇప్పుడు ఇదే వాటర్ని పప్పులే కలిపేసుకుందాం. అంతేనండి, చాలా హెల్దీ. మామూలుగా పప్పు చేసుకోకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు అవైలబిలిటీలో ఉంటే టర్కీ బెర్రీ. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి అందులో. నేను సేమ్ ఇది టర్కీ బెర్రీతోనే నేను చట్నీ కూడా చేసి చూపిస్తాను, అది ఇంకా బాగుంటుంది. చూడండి ఇలా వచ్చింది ఫైనల్గా. సో దీన్ని పప్పుకి కానీ చపాతీకి కానీ రెండిటికి సూపర్గా ఉంటుందండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. మేబీ లెంత్ ఎక్కువ అయిందంటే నెక్స్ట్ టైం నుంచి షార్ట్ చేస్తాను. డూ లైక్, సబ్స్క్రైబ్ and share my channel. Thank you.